అధ్యాయము ఎన్నో ఉపమానాలు చెప్పారు ప్రభు గారు. దాంట్లో ఒక వ్యక్తిని మనం తీసుకున్నట్లయితే 10:30 ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాను. చాలండి. ఏం చేశాడు? ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అని మనం చూసినట్లయితే ఆ మొట్టమొదటిలోనే ఆన్సర్ క్వశ్చన్ కూడా ఉందండి. ఒకసారి చదవండి. 30 వచ్చినము. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగు వెళ్ళుచు. యెరూషలేము నుండి ఎక్కడికి దిగుతున్నాడండి? యెరికోకు దిగుతున్నాడంట. ఒక మనుషుడు. ఆ మనుషుడి పేరు తీసేసి అక్కడ మన పేరు పెట్టుకోవాలి. ఒక వ్యక్తి యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి యెరికో పట్టణంలోకి దిగి వెళ్ళొచ్చు. దిగే వాడిగా ఉంటున్నాడు వ్యక్తి. ఎక్కడ ఉండవలసిన వ్యక్తి? యెరూషలేములో ఉండవలసినటువంటి వ్యక్తి. ఎవరిని విడిచి వెళ్ళాడంటండి? యెరూషలేమును విడిచి యెరికో పట్టణంలోకి వెళ్తాడు. యెరూషలేము అనగానే సమృద్ధి, యెరూషలేము అనగానే దేవుడు ఉండే స్థలము, యెరూషలేము అనగానే ఒక భద్రత ఉండేటువంటి స్థలము, యెరూషలేము అనగానే దేవుని యొక్క కాపుదల ఉన్నటువంటి స్థలము. అలాంటి స్థలంలో ఉన్నప్పుడు అతనికి ఏం జరిగినట్టుగా లేదు. కానీ యెరూషలేములో ఉండవలసిన వాడు యెరూషలేము నుండి దిగి వెళుతున్నాడంట. దేని విడిచిపెట్టాడు? ఈరోజు మన పాఠం ఏంటంటే విడిచిపెట్టుట. ఏమి విడిచిపెట్టాలి, ఏమి విడిచిపెట్టకూడదు. ఈ యెరూషలేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడండి? యెరికో పట్టణమునకు వెళ్తున్నాడు. యెరికో పట్టణం దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకమునకు సాదృశ్యంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. యెరికో పట్టణము లోకమునకు సాదృశ్యంగా ఉంటుంది. యెరూషలేమును ఎప్పుడైతే విడిచిపెట్టారో మనలో ఉన్న భక్తి, విశ్వాసము, బలము, శక్తి ఇవన్నీ ఏమవుతాయి? తగ్గిపోతాయంట. యెరూషలేములో ఉండవలసిన వారికి ఉన్నవారికి అప్పుడు ఏ నష్టం జరిగినట్లుగా బైబిల్లో లేదు. కానీ యెరూషలేములో నుండి యెరికోకి దిగి వెళ్ళేవాడిగా ఉంటున్నాడంట. ఆ దిగి వెళ్ళేప్పుడు ఏం జరుగుతుందండి? దొంగల చేతిలో చిక్కాడంట. అప్పుడు వరకు ఏం జరగలేదండి? ఎవరికి చిక్కలేదు. ఎందుకంటే యెరూషలేములో ఎవరి కాపుదల ఉంది? దేవుని యొక్క కాపుదల ఉంది. మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిని గాని, దేవుని సేవకులను గాని, సహవాసమును గాని, ప్రార్థన గాని నిర్లక్ష్యం చేసినప్పుడు, విడిచిపెట్టినప్పుడు ఏం పట్టుకుంటుందో తెలుసండి? సాతాను పట్టుకుంటుంది. లోకానికి తీసుకుపోద్ది. యెరికోకి తీసుకెళ్ళిపోద్ది. యెరికోకి తీసుకెళ్ళిన తర్వాత సుఖంగా ఉన్నాడు అంటే సుఖంగా లేడు. అక్కడ ఒకరు సిక్కాడు. ఎవరు? దొంగలు. ఎవరి దొంగలు అంటే సాతాను శక్తులు. ఎన్నిసార్లు దెబ్బతింటారు? ఒకసారి దెబ్బతింటారు, బుద్ధి రావాలి. రెండోసారి అన్నా మానుకోవాలి. ఇంకా మాట మాటకి ఈ లోకంలో ఎన్ని స్టాండర్డ్ ఫౌండేషన్ వేసినా, ఎన్ని స్టాండర్డ్లుగా మనం చేసుకున్నా దీనికి ఫౌండేషన్ లేదు. శిథిలమైపోద్దంట, లయమైపోద్దంట, అన్ని మాయమైపోతాయంట. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి మళ్ళా మనకు దొరుకుతుంది. ఎక్కడ? అక్కడ యెరూషలేములో. కాబట్టి యెరూషలేములో ఉండవలసినటువంటి వ్యక్తి యెరూషలేము నుండి ప్రయాణం చేశాడంటే వెనక్కి యెరికోకి. యెరికో లోకమునకు సాదృశ్యం ఉంటుంది. ఇప్పుడు మీకు బాగా అర్థమవడానికి ఒక వ్యక్తిని చూపిస్తాను. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలో చూడండి, మీకు చూపించేస్తాను. 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎలాంటి ఆశలు, కోరికలు, ఎలాంటి వ్యక్తితో స్నేహం చేశాడో.
వాయు మీకు వందనములు చెప్పుచున్నారు. మీకు వందనములు చెప్పుచున్నారు. లవోదికయలో సహోదరులకును సింపాకును వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పును. వందనములు చెప్తున్నారు. ఇక్కడ ఎంత అన్యోన్యంగా ఎంత చక్కగా ఉంటున్నారంటే దేవ అనే వ్యక్తిని లోకదారుని వందనములు చెప్పుకుంటూ ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఇలాంటి వ్యక్తి ఏమైపోయాడో చూడండి. ఈయన దేవుడు మరి రాను మరి ఏం జరిగిందో తెలియదు కానీ తనను విడిచి దేవ ఆ దైవజనులను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దెస్సలోనికైకి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తిలో మనం చూసినప్పుడు ఎవరిని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు లోకాసువార్తలో ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు యేసులేమని విడిచిపెట్టాడంటండి. ఇక్కడ దేవ ఎవరిని విడిచిపెట్టాడండి? దైవజనుని విడిచిపెట్టాడు. ఎన్నో చూచారు, మహత్కార్యములు, సూచక్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చూస్తారు. చూచి విశ్వసించకుండా, చూచి ప్రభు నమ్మకుండా దేవుణ్ణి ఇడిచిపెట్టేటట్టుగా ఇక్కడ ఉంటున్నాడు. ఎవరెవరిని ఇడిచిపెట్టకూడదు కొన్ని పాయింట్లు మీకు చూపిస్తానండి. కీర్తన 16:4 చదవండి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించకూడదు, యెహోవాని విడిచిపెట్టకూడదు. అంటే శ్రమలు ఎందుకు కలుగుతున్నాయంటే నాలుగు మాట కాదు, ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని మనము విడిచిపెట్టకూడదు. దేవుని విడిచిపెట్టినట్లయితే మనకు లాభం కలుగుతున్నాడా, శ్రమ కలుగుతున్నాడా? శ్రమ కలుగుతలేదు, విస్తరిస్తాయంట. ఎందువల్ల? దేవుణ్ణి విడిచిపెట్టినందువల్ల. ఈ సహోదరులు నాలుగు మాటలు కాదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇంకొక విషయం తెలుసా? మీరు వెంటనే ఇంకొక వచ్చిన కూడా చదవండి, నాలుగు మాట కాదు కానీ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. ఇంకా విడిచిపెట్టొద్దు అంటున్నాడు. దేవ ఇహలోకమును స్నేహించి అంటే కాపాడనే దైవజనుని విడిచిపెట్టాడు. దైవజనుని విడిచిపెట్టకూడదు. మన కొరకు పోరాడి, మన కొరకు ప్రార్థించి, మన కొరకు శ్రమ పడేటువంటి దైవజనుని విడిచిపెట్టకూడదు. ఎవరో ఎక్కడో ఉంటారు కానీ వారి మన యోగక్షేమాలు చూడరు. నువ్వెవరో కూడా వారికి తెలియదు. కానీ దేవ ఎన్ని సంఘటనలు చూశాడంటే దైవజనుడు కూడా తిరిగి చూచి ఆయనను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దెస్సలోనికైకి వెళ్ళాడండి. ఈ రోజు మన పాఠ పెట్టిన సబ్జెక్ట్ ఏంటి? విడిచిపెట్టకూడదు. దేనిని విడిచిపెట్టకూడదు? దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. చదివారు కదా, దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే మీకు లాభం కలుగుద్ది అన్నాడా, నష్టం జరుగుతున్నాడా? శ్రమలు జరుగుతాయి లేదు, శ్రమలు విస్తరించును. అంటే మనం దేవుని సన్నిధిని, దేవుని యొక్క కార్యక్రమాలు మనం విడిచిపెట్టకూడదు. బుధవారాలు కానీ, శనివారాలు కానీ, ఆదివారాలు కానీ మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. 2, దేవుని సేవకుణ్ణి విడిచిపెట్టకూడదు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం చదవండి. చక్కటి మాట చెప్తున్నాడండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారని. ఎప్పుడైనా ఒక ఆదివారం అండి, ప్రతి దినము ఏం చెప్తారండి వీళ్ళు? దేవాలయములో తప్పక కూడుకుంటున్నారు. దేవుని సంఘమును ఎన్నడూ విడిచిపెట్టలేదు వీరు. అంతేకాదు ఇంకో మాట చెప్తాను చూడండి. అది కూడా గత దినాలను మనం చూసాం. 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. 2:42. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమయందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక కూడుకుని ఉండేది. ఎన్నడూ సహవాసమును విడిచిపెట్టలేదండి వీళ్ళు. సహవాసాన్ని మనం విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. దేవుని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. దైవజనుని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. గత దినాల్లో మనం చూసాం. అవసరమైతే మనం ప్రాణాలైన ఎనదీయమని చెప్పారు ఒక సంఘవారు. అంటే దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని మనం విడిచిపెట్టకూడదు, దేవుని సంఘం విడిచిపెట్టకూడదు, దైవజనుని విడిచిపెట్టకూడదు, సహవాసమును
విడిచిపెట్టకూడదు. కానీ ఎన్ని చూశారండి ఈ వ్యక్తి, ఈ లోక సువార్తలో ఉన్న వ్యక్తి యెరూషలేములో ఉండవలసిన వాడు యెరూషలేములో ఉండకుండా యెరికోకు ప్రయాణం చేశాడంటే మరి ఏది ఆకర్షించిందో ఏది తీసుకెళ్ళిపోయిందో తెలియదు, కానీ మరి దేనికి ఆకట్టపడ్డారో తెలియదు, కానీ అక్కడ ఉన్న చేపి ఏ నష్టమో జరగలేదు. యెరికోకి వెళ్ళినప్పుడే జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ దేవ అనే వ్యక్తి దైవజనులతో తిరిగిన వ్యక్తి, ఎన్నో సూచక్రియలు అద్భుత కార్యాలు చూసినటువంటి వ్యక్తి. ఆ దైవజనుడు ఎంతో మందికి ప్రార్థన చేస్తే ఎంతో మందికి స్వస్థత జరిగి అన్ని చూసినటువంటి వ్యక్తి మరి ఎందుకు మరి ఆకట్టపడ్డారో, ఎందుకు కనెక్ట్ అయ్యాడో తెలియదు, కానీ యెరికోకు ప్రయాణం చేశాడంట. ఈయనైతే దెస్సలోనికైలకు పరిగెత్తాడంట. అక్కడ ఏముంది, లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవరైతే లోకం ప్రేమిస్తాడో దేవుని యొక్క ప్రేమ వారిలో ఉండదు. ఎవరైతే లోకాన్ని స్నేహిస్తారో దేవుని స్నేహము వారిలో ఉండదండి. ఇప్పుడు పాఠంలోకి వచ్చేయండి, లోక సువార్తలోకి. దొంగల చేతిలో చిక్కాను, అతని బట్టలు దోసుకొని. చాలండి, బట్టలకి వాళ్ళకి అవసరం ఏంటంటే బట్టలు. ఇది ఆత్మీయ అర్థము, బాగా లాగి గుర్తు చేసుకోండి. బట్టలే ఎందుకు దోసుకున్నారంటే మనకి రక్షణ అనేటువంటి వస్త్రమును నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొను. రక్షణ అనే వస్త్రమును దోషించుకున్నాడు ఎవరు? ఈ దొంగ ఎవరు? సాతాను అనుసారులు. మనకున్న భక్తి, విశ్వాసము, ప్రేమ మన దగ్గర నుండి దోషించుకుంటాడు. ఎప్పుడు? దేవుని విడిచిపెట్టినప్పుడు, యెరూషలేము నుండి బయటకు బయలుదేరినప్పుడు, దేవుని సన్నిధి నుండి, దేవుని సహవాసము నుండి, పరిశుద్ధుల సహవాసము నుండి, వారి నుండి ఎప్పుడైతే తొలగిపోయారో పైకి బాగానే ఉన్నారు. మీకు అందరికి కనెక్ట్ అవ్వడానికి ఒక మాట చెప్తానండి. చిన్నప్పుడు చేపలు పట్టేవాడిని. కరకే తాడు కట్టి దానికి ఒక ఫినిష్ ఉంటుంది కదా, ఫినిష్ వంగ తీసి దానికి ఒక దారం కట్టి దానికి ఒక ఎర్ర పెట్టి కావ దగ్గరికి వెళ్ళి చేపలు పట్టేవాడిని చిన్నప్పుడు. పైన ఒక బెండి కట్టేవాడిని. బెండి ఆ ఎర్ర నిందాకు వచ్చిన చేప ముందు ఇలాగెలా పట్టుకుంటే పై బెండి ఏమవుద్ది, ఇలా ఓ పక్కకు వంగేది అలాగా కొంచెం రుచి చూస్తుంది. రుచి చూసిన తర్వాత ఇంకా ఆగలేదు. ఆ రుచి చూసిన తర్వాత ఏం చేస్తుంది, లటక్మని మింగేస్తాం. లటక్మని మింగగానే పైన బెండి ఏం చేస్తుంది, మొత్తం మురిగిపోదు. అప్పుడు పైన వాడు ఏం చేస్తాడు, పైకి లాగుతా. భలే చేపడండి. దీని గురించి బైబిల్లో ఉందండి, హబక్కూకు గ్రంథంలో. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు, వలలు వేసి చిక్కించుకుంటున్నాడు, ఉచ్చు వేసేస్తున్నాడు. అంటే ఎవరు దేనికి కనెక్ట్ అవుతారో అది సాతాను వాళ్ళకి వేసేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే అన్ని తెలుసు, కానీ సాతానుకు బాగా తెలుసు ఎవరిని ఎక్కడ పడగొట్టాలో, ఎవరు దేనికి బలహీనమైపోతారో, అది ఏ వీక్నెస్ అని బాగా తెలుసు. ఒకరికి గాలం వేశాడు, ఒకరికి ఉచ్చేసాడు, ఒకరికి వల వేసాడు. ఇవన్నీ బైబిల్లోనియే. వల అంటే ఏంటండి, ఇంగ్లీష్లో ఏమంటారు, నెట్. వల అనుకుంటే నేను ఏమో వాళ్ళేననుకుంటాను. చిన్నపిల్లలకి సెల్ ఫోన్లు ఇస్తారా, ఇది చూస్తా కూర్చుంటారని. సెల్ ఫోన్లో ఏముంటది, ఇంటర్నెట్. ఈ నెట్ కనెక్ట్ అయిపోతున్నారు. సాలుగూడు పెట్టింది అనుకోండి, సాలుగూడు పెట్టేసింది. ఆ సాలుగూడు దగ్గరికి ఏదో తిన్నారని ఏదో పురుగు వస్తుంది. ఏం జరుగుతుంది ఆ నెట్లో? ఏం జరుగుతుంది? ఇంకా ఇరుక్కుపోయి ఇంకా బయటికి రావడానికి ఉండదు. నువ్వు దేవుడు వాక్యమే చూద్దారనుకుంటావు, దేవుడు వాక్యమే విన్నారనుకుంటావు, దేవుడు పాటలే విన్నారనుకుంటావు. మధ్యలో వస్తుంటే చూడరాని, వినరాని దానికి కనెక్ట్ అయిపోతారు. ఉచ్చేసేస్తాడు, వలేసేస్తాడు. దాని నుండి ఇంక బయటికి రారు. బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులారా. మనం దేనిని ఇడిచిపెట్టాలో దానిని ఇడిచిపెట్టాలి, దేనిని ఇడిచిపెట్టకూడదు దానిని ఇడిచిపెట్టకూడదు.
ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టామో, దేవుని పరిశుద్ధులను విడిచిపెట్టామో, సహవాసాన్ని విడిచిపెట్టామో, దైవజనులను విడిచిపెట్టామో, దేనికన్నా అయిపోతారో తెలుసా? కోపానికి, ఆగ్రహానికి. ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? దేవుని సన్నిధి విడిచిపెట్టినందువల్ల, దేవుని వాక్యముని విడిచిపెట్టినందువల్ల. మీరు యెహోవాని విడిచిపెట్టిన వారికి శ్రమలు బహుగా విస్తరిస్తాయంట. కాబట్టి మనము దేవుని సంఘమును, దేవుని సహవాసమును అస్సలు విడిచిపెట్టకూడదు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ. ఈ మనుషుడైతే ఏం చేశాడంటే దొంగల చేతిలో చిక్కబడ్డాడంట. బట్టలు దోచుకొనబడి మన రక్షణ అనేటువంటి వస్త్రమును దోచించుకున్నాడు ఎవరు? సాతాను. దానిని మరలా సంపాదించుకుంటానికి ప్రయాసపడాలి. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. నీకు కలిగినది నువ్వు గట్టిగా పట్టుకొనము, అది నీ యొద్ద నుండి తీసివేయబడదు. అతడిని కొట్టి వస్త్రాలు దోచేసుకున్న వాళ్ళు విడిచిపెట్టేయచ్చు కదా. వారిని గాయపరచాలి. ఏంటి గాయపరచడం అంటే? మాటల ద్వారా గాయపరచవచ్చు. సాతాను చీకు చింత ద్వారా ఆ మనిషిని గాయపరచవచ్చు. బట్టలు దోచేసుకుని అతన్ని గాయపరిచారంట, కొట్టారంట. ప్రాణమే ఉంది, కొంచెం ప్రాణమే ఉంది ఆ వ్యక్తికి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళుతుండేను. అతన్ని కొట్టి ఏం చేశారంటే కొర ప్రాణంతో ఇడిచిపెట్టారు. ఎవరన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరన్నా పరిగెత్తుకుని వెళ్ళి లేవదీయకుండా ఉంటారా? ఎంత కఠినాత్ములైనా సరే. కొంతమందికి హెల్పింగ్ నేచర్ ఉంటుంది, కొంతమంది భయపడతారు. అంటే ఇక్కడ ఈ మనిషిని కొట్టి కొర ప్రాణంతో ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు దొంగలు. అయితే అదే దొంగ ఎవరు వెళ్ళారంటండి? యాజకుడు వెళ్ళాడంట. అది ఎవరు పట్టించుకోలేదు. ఈ కొర ప్రాణంతో ఉన్నవాడిని కొంతమంది పట్టించుకోరు. తర్వాత అతన్ని చూచాడు. చూడకుండా వెళ్ళిపోతే పర్లేదు, చూచాడు. ప్రక్కగా పోయాను. నాకెందుకు వచ్చిన గొడవ? ఆయన ముట్టుకున్నా కానీ పోలీస్ కేసు అంటారు, అదంటారు, ఇదంటారు. ఏమనుకున్నాడో తెలియదు కానీ మొత్తం మీద పట్టించుకోకుండా అతను చూచి ఇప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ప్రక్కగా వెళ్ళిపోయిన పట్టినట్టుగా అలా ఉండకూడదు. నీ పక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమించాలి, సంరక్షించాలి, క్షమించాలి, అది యోగక్షేమాలను పట్టించుకోవాలి అని దేవుడు చెప్తుంది. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత అలాగనే లేవీయుడు కూడా వచ్చాడంటే అదే దారికి. ఎవరైతే యెరూషలేము నుండి ఎరుకోకు దిగి వెళ్ళిపోతూ తన రక్షణ అనే వస్త్రమును తీసేసుకున్నారు దొంగలు. తీసేసుకుని విడిచిపెట్టకుండా ఆయన ఏం చేశారు? ప్రాణం విడిచిపెట్టారు. ఆ వ్యక్తిని ఒక వ్యక్తి చూశాడు, ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక లేవీయుడు కూడా వచ్చాడు, ఆ వ్యక్తి కూడా చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతను పడి ఉన్న చోటికి వచ్చిన. ఇక్కడ లాజిక్ మీద గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. మొదట వచ్చిన ఇద్దరైతే వారిని చూచి అని ఉన్నారు. ఎవరిని? పడిపోయిన వ్యక్తిని చూచి ప్రక్కగా పోయారు. ఇప్పుడు ఈ సమరయుడు గురించి ఒకసారి చదువుతాలి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతను పడి ఉన్న చోటికి వచ్చి, అతను చూసినట్టుగా లేదు, అతను పడి ఉన్న చోటుకి ఇంకా దూరం నుంచి వెళ్తున్నాడో మరి ఏం చేస్తున్నాడో తెలియదు కానీ అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. నువ్వు ఎంత గౌరవం అయినా సరే, నా కుమారుడు, నా కుమార్తె, నీ హృదయం నాకేమో, నీ తల్లి నేను సీదరించవచ్చు, నీ తండ్రి నేను సీదరించవచ్చు, నీ కుటుంబీకులను నేను వెలివేయవచ్చు, కానీ నేను ప్రకటించే యేసయ్య నిన్ను ఎడబడు ఎడబాయాడు. నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టి నిన్ను కడిగి నిన్ను స్వస్థపరిచి పవిత్రులుగా చేస్తాడంట. ఈ సమరయుడు ఎవరంటే ప్రభు అయిన యేసయ్య. నువ్వు పడి ఉండే చూటుకు వస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు ఎవరైనా సరే, ఎంత గౌరవమైనా సరే, దేవుడు
మనం రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చూసినట్టుగా లేదు కానీ ఆ పడున్న చోటికి వచ్చి ఆయన నిజంగా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయండి. ఆయన చేసిన పని ఏంటంటే ఆయన ఏదో పనిలో వెళ్ళిపోతున్నాడు. ఆయన చూచి ఆయన వద్దకు వచ్చి అతని వాహనం ఎక్కించుకొని చదువుతాలి అతని మీద జాలిపడి ఎన్ని కూడా కోపం పాపం ఎన్నిసార్లు గద్దించినా వింటలేదు అనుకున్నాడు. పాపం కొర ప్రాణంతో ఉన్నాడని ఏం చేశాడు? జాలి పడ్డాడు. మన దేవుడు జాలి పడే దేవుడు. మన దేవుడు జాలి పడే దేవుడు. నిన్ను నన్ను మనం రక్షించడానికి వచ్చిన దేవుడు. మనం స్వస్థపడటానికి వచ్చిన దేవుడు. మన మీద జాలి పడి చదువుతాను దగ్గరకు వచ్చి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కడిగి కట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాయపడి మనిషి దగ్గరికి వెళ్ళి మనం వెళ్తామండి? వెళ్ళం. కానీ ప్రేమమయుడు మన తండ్రి మన కుటుంబీకులు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ దేవుడికి అదేముండదు, జాలి పడతాడు. ఇప్పటికైనా సరే నువ్వు మారుతామని చూస్తున్నాడు. ఇప్పటికైనా సరే దేవుడి దగ్గరికి వస్తామని చూస్తున్నాడు. అతన్ని నూనె పోసి కడిగి గాయంలో ఏం చేశాడండి? కట్టి తన వాహనం మీదకి ఎక్కించుకుని హెల్పింగ్ నేచర్, ఎదటి వాళ్ళకి సహాయపడటం, ఎదటి వాళ్ళని రక్షించడం, ఎదటి వాళ్ళని బాగు చేసేలాగా చేయటం. నువ్వు ఏ మతాన్ని నమ్ముకో, మతం కాదంటే మంచి మార్గంలో ఏ మార్గంలో నడిచినా ఈ హెల్పింగ్ నేచర్ ఎవరికైతే ఉంటుందో, ఎదటి వాళ్ళకి మంచి చేయాలనేటువంటి ఆ కోరిక, ఆశ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ధన్యులండి. దేవుని స్తోత్రం కలుగును గాక. గాయం కట్టాడు. తన వాహనం మీదకి ఎక్కించుకుని ఎక్కడ తీసుకెళ్లాడో తెలిసాడు. మరి ఈయనకి పని కదా, ఈయన వెళ్ళి చోటకి వెళ్ళిపోవాలి కదా. ఆయన గాయాలు కట్టాడు, నూనె రాశాడు, ఇవన్నీ చేసి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోకుండా ఒక అతని దగ్గరికి తీసుకెళ్లి అతనికి డబ్బులు ఇచ్చి ఇతని యోగక్షేమాలు చూడమని ఆయన బాగు చేయమన్నాడు. ఆయన యోగక్షేమాలు చూడమన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఒక సంఘ కాపరి అనుకోవచ్చు, ఒక మంచి వ్యక్తి అనుకోవచ్చు. దేవుడు మనకి ఇలా ప్రత్యక్షమైపోడండి. కొంతమందికి దర్శనాల రూపంలో, కొంతమంది కళల రూపంలో, కొంతమందికి వాక్యాల రూపంలో కనెక్ట్ అవుతారు. కానీ దేవుడు స్వయంగా ప్రత్యక్షమైపోతాడు. చాలా ధన్యులు. ఒకరికి వెంటనే జరుగుద్ది, ఒక్కొక్కరికి కొంచెం లేట్గా జరుగుద్ది. నా భర్త మారలేదండి, నా బిడ్డలు మారలేదండి, నా అప్పులు తీరలేదండి అంటే వెంటనే తీరవు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనం ఉన్నట్లయితే చిన్న విషయం, అది చాలా చిన్న విషయం. ఇతను పరామర్శించమో, ఇతని యోగక్షేమాలు చూడమో, ఈయన గురించి నువ్వు పట్టించుకోనమో, ఈయన గురించి నువ్వు అన్ని చూడమో, నువ్వు ఇంకా నేను ఇచ్చింది కాకుండా ఇంకా ఏమైనా ఎక్కువ ఖర్చు చేసినట్లయితే నేను మళ్ళా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని ఆయనతో చెప్పిపోయిన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మన పాట అంటే మన సబ్జెక్ట్ ఏంటండి? దేవుని విడిచిపెట్టకూడదు, దేవుని సేవకులు విడిచిపెట్టకూడదు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, పరిస్థితులు విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టినట్లయితే మనకి శోధనలు ఇవి వస్తాయి.